నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 10వ తారీఖు ఆగస్ట్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష షష్ఠి తిథి రాత్రి తెల్లవారుజామున 5:44 వరకు, తదుపరి సప్తమి తిథి. చిత్తా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:49 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. సాధ్య యోగం మధ్యాహ్నం 2:52 వరకు, తదుపరి శుభం యోగం. కౌలవ కరణం సాయంత్రం 4:31 వరకు, తైతల కరణం రాత్రి 5:44 వరకు, తదుపరి గరిజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం పగలు 11:46 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. అమృతకాలం రాత్రి 10:35 నుండి 12:24 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం ఉదయం 10:28 చంద్రాస్తమయం రాత్రి 10:21 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:58 నుండి 7:40 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. గుళిక కాలం ఉదయం 5:58 నుండి 7:34 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:33 వరకు. రేపు సిరియాల షష్ఠి వ్రతం. కుటుంబ ఆచారంగా ఈ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే ఈ వేడుకను జరుపుకోవాలి. కఠోర శివభక్తుడైన భక్త సిరియాలను గుర్తు చేసుకుంటూ శివుణ్ణి రేపు పూజిస్తారు. సిరియాలను భక్తికి, త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. పరమ భక్తుడైన సిరియాల భక్తిని శివుడు పరీక్షించాలి అనుకుని యాచకుడి రూపంలో సిరియాల ఇంటికి వెళ్లి దానం అడుగుతాడు. అడిగినవన్నీ సిరియాల దానం చేస్తాడు. చివరికి యాచకుడు సిరియాల కుమారుడి ప్రాణాలను దానంగా కోరుకుంటాడు. సంకోచించకుండా సిరియాల తన కుమారుణ్ణి చంపి యాచకుడికి దానంగా ఇస్తాడు. సిరియాల భక్తికి, త్యాగానికి మెచ్చిన శివుడు తన నిజ రూపంలో సిరియాల దంపతులకు దర్శనమిచ్చి వారి కుమారుణ్ణి బ్రతికించి ఆశీర్వదించాడు అని కథనం. రేపు మగ సంతానం కలిగిన స్త్రీలు శివుడికి పరిపూర్ణ పూజలు చేసి అన్నంతో 5 రకాలుగా చేసిన పదార్థాలను శివుడికి నివేదన చేసి తమ కుమారులను ఒక పీట మీద కూర్చోబెట్టి హారతి ఇస్తారు. తదుపరి మగ సంతానం ఉన్న ముత్తైదువులను పేరంటానికి పిలిచి నివేదించిన పదార్థాలతో వారికి భోజనం పెడతారు. చివరగా ముత్తైదువులు బయలుదేరుతూ పీట మీద కూర్చున్న పిల్లలను పేరుతో పిలుస్తారు. వారు వచ్చి పిలిచిన వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందటంతో వ్రతం ముగుస్తుంది. ఇలా చేయటం వలన తమ మగ పిల్లలకు శివుని కృపతో పరిపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. రేపు సూర్య షష్ఠి వ్రతం. ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తిని పూజించడానికి పవిత్రమైన రోజు. రేపు భక్తులు ఉపవాసముండి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో సూర్యునికి ఎర్రచందనం, ఎర్రటి పూలతో అర్ఘ్య ప్రదానం ఇచ్చి సూర్య సూక్త పారాయణం, అరుణం మహాసౌరం త్రిచ పారాయణంతో కూడిన సూర్య నమస్కారాలు చేస్తారు. వ్రతం రోజు రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న ఏటి దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, నది వద్ద కానీ లేదా ఇంట్లోని బావి దగ్గర కానీ సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం ఇచ్చి స్నానం చేయటంతో ఈ వ్రతం పూర్తి అవుతుంది. ఈ వ్రతం ఆచరించటం వలన అనారోగ్య పరిస్థితులను అధిగమించగలుగుతారు అని, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రేపు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి ప్రత్యేకమైన స్కంద షష్ఠి వ్రతం. రేపు కల్కి జయంతి. కలియుగాంతంలో అవతరించే విష్ణుమూర్తి దశమ ఆఖరి అవతారం కల్కి. రేపు విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం సప్తమి తిథి. చిత్తా నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రాత్రి తెల్లవారుజామున 5:44 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. శనివారం స్వాతి నక్షత్రం
నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం. రేపు రాత్రి తెల్లవారుజామున 5:49 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సూర్యనారాయణమూర్తి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.